10 పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ కలెక్టరేట్ వద్ద జగ్గంపేట డ్రైవర్స్ కాలనీ లబ్ధిదారులు ధర్నా. పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను వెనక్కి తీసుకునే ప్రయత్నాలను నిలిపివేయాలని డిమాండ్. యూటీఎఫ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు. ఉద్యోగులు ఉపాధ్యాయులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు ఘాటుగా స్పందించిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. నక్కపల్లి స్టీల్ ప్లాంట్ పై వైసీపీ ఆరోపణలు అర్ధరహితమని, ఈ ప్రాజెక్ట్ ద్వారా 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయని వెల్లడి. డీటెయిల్స్ చూస్తే, పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను వెనక్కి తీసుకునే ప్రయత్నాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ జగ్గంపేట డ్రైవర్స్ కాలనీ లబ్ధిదారులు కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. జగ్గంపేట గ్రామ పరిధిలోని డ్రైవర్ కాలనీ లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. అనంతరం కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. మాజీ మంత్రి తోట నరసింహం ధర్నాకు మద్దతు తెలియజేసి బాధితుల తరపున కలెక్టర్ తో మాట్లాడారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2010లో డ్రైవర్లు, ఆశా వర్కర్లు తదితర పేదలకు సుమారు 170 ఇళ్ల స్థలాలు కేటాయించారని, అయితే ఆర్థిక ఇబ్బందులు, మౌలిక వసతుల లేమితో చాలా మంది ఇళ్లు పూర్తిగా నిర్మించుకోలేకపోయారని తెలిపారు. ప్రస్తుతం భూమి విలువలు పెరగడంతో కొందరు ప్రభావశీలులు పేదలను బయటకు పంపించే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. నోటీసులు ఇవ్వకుండా లబ్ధిదారులను స్థలాల్లోకి వెళ్లనివ్వకపోవడం అన్యాయమని ఖండిస్తూ పంచాయతీ తీర్మానాన్ని వెంటనే రద్దు చేసి పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఆర్సీఎస్ జిల్లా నాయకులు వై సత్యబాబు, తోట వాసు, షేక్ బాబ్జీ, సుబ్బు, భానుప్రసాద్, కన్నారావు, మణికుమారి, సత్యబాబు తదితరులు నాయకత్వం వహించారు. అధిక సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు. ప్రభుత్వం తమకిచ్చిన స్థలాలను, ఇళ్ల స్థలాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవడాన్ని నిరసిస్తూ మరి జగ్గంపేట పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి లబ్ధిదారులు, పేదలు నేడు ఈ కలెక్టరేట్ దగ్గరకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా మరి 16 సంవత్సరాల క్రితం జగ్గంపేట పంచాయతీ పరిధిలో అక్కడ ఉన్నటువంటి డ్రైవర్లకి, అలాగే ఆశా వర్కర్లకి, అలాగే సెక్స్ వర్కర్లకి, మరి ఇల్లు లేని నిరుపేదలకి అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఆ ఇళ్ల స్థలాలు ఇచ్చారు కానీ అక్కడ ఎటువంటి మౌలిక వసతులు లేక, కరెంటు సౌకర్యం కూడా లేక అక్కడ కట్టుకోవడంలో కొంచెం ఆలస్యం అయ్యడం మాట వాస్తవమే. అయితే ఈ ఉన్నటువంటి పేదలు, ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పేదలే కాబట్టి వాళ్ళకి ఆర్థిక ఇబ్బందుల వలన కొంతమంది పునాదులు వేసుకున్నారు, కొంతమంది రేక్ షెడ్లు వేసుకున్నారు, కొంతమంది కట్టుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో పక్కన ఉన్నటువంటి ప్రైవేట్ వెంచర్ కూడా వేయడం జరిగింది. అక్కడ భూమి రేట్లు విపరీతంగా పెరగడంతో ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వ నాయకులంతా కూడా ఆ భూమిని ఏదో రకంగా వాళ్ళ అనుచరులకు ఇచ్చుకోవాలనేటువంటి దాంతో మరి తప్పుగా అక్కడ పంచాయతీ తీర్మానం కూడా చేశారు. మరి అన్అఫిషియల్గా కూడా అక్కడ లబ్ధిదారులు ఇల్లు కట్టుకుంటూ ఉంటే అధికారులు ఇల్లు అడ్డుకుంటూ వాళ్ళని ఆ స్థలంలోకి వెళ్లకుండా అడ్డుకుంటూ ఉన్నారు. చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము ఖండిస్తూ ఉన్నాం. మరి ఈ లబ్ధిదారులకి ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం మరి అండగా నిలుస్తుంది. మరి అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులకి మరి మౌలిక వసతులు కల్పించాలి, అక్కడ ఇల్లు కట్టుకునే అవకాశం కల్పించాలి. అక్కడ ఇంకా ఉన్నటువంటి వారికి పట్టాలు కూడా ఇచ్చి ఆ కాలనీని మరి మౌలిక వసతులు కల్పించి డెవలప్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం. నా పేరు వల్లూరు రాజబాబు, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు.